హలో అండి అందరికీ. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి, జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఏమీ అవసరం లేదు, అలాగే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే సపరేట్గా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మనము ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో రవ్వ వేసుకోవాలి. రవ్వ పెనంలో వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసి వేయించుకోవాలి. మనం ఉప్మాకి వేస్తాం కదా రవ్వ, తెల్ల రవ్వ, ఆ రవ్వను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో 2 కప్పులు పాలు వేసుకోవాలి. 2 కప్పులు పాలు వేసుకొని పాలు ఒక 2 పొంగులు వచ్చే వరకు అలా పొంగించుకుంటే చాలు. ఎక్కువ మరగనవసరం లేదు. పాలు ఇలా పొంగులు వచ్చినప్పుడు మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, ఆ పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి పాలల్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వను కూడా వేసి ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి, రవ్వ వేస్తే ఇలా గట్టిపడుతూ వచ్చేస్తుంది. ఇలా బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలుపుతూ రావాలి. చూడండి, పెనుముకి ఇలా అంటుకుంటూ సపరేట్ అవుతూ వస్తుంది కదా, అప్పుడు ఇలా కలుపుతూ రావాలి. అందులో ఇప్పుడు 2 స్పూన్ల మైదా పిండి వేసాను. 2 స్పూన్ల మైదా పిండి, చిటికెడు సాల్ట్, కొంచెంగా నెయ్యి వేసి కలిపేసి పిండి ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 1 కప్పు చక్కెర, 2 కప్పులు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, మామూలుగా జాములకి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుంటే చాలు. చక్కెర అంతా కరిగి ఇలా నురుగు వస్తున్నప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది. పాకాన్ని దించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి ముద్ద, అందులో కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మొత్తము బాల్స్ లాగా చేసుకొని ప్లేట్కి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసిన తర్వాత 1 మినిట్ పాటు అలాగే వదిలేసి తర్వాత ఇలా తిప్పుతూ రావాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత పాకం చల్లారిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని పాకంలో వేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అలాగే మూత పెట్టి ఉంచేసినామంటే పాకాన్ని అంతా పీల్చుకొని జ్యూసీగా చాలా టేస్ట్గా అవుతాయి.